హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్యాస్ బయాలజీ హబ్. ఈరోజు ఒక కొత్త ప్లాంట్ గురించి నేర్పిస్తాను చూడండి. దాని యొక్క మెడిసినల్ యూసెస్ చాలా ఉంటాయి అండ్ ఆయుర్వేదిక్ యూసెస్ కూడా బాగుంటాయి. ఓకేనా? సో మీరు చూస్తుంది ఇది ఒక కామన్ నేమ్ వచ్చేటప్పటికి బ్లూ బెల్ వైన్ అని అంటాం. ఓకేనా? బ్లూ బెల్ వైన్ ఫ్లవర్స్ అంటాము. సో ఈ ఫ్లవర్స్ అనేవి చాలా యూజ్ఫుల్ అండ్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేటప్పటికి క్లిటోరియా టెర్నాటి. క్లిటోరియా టెర్నాటి. సో దీని యొక్క ఫ్యామిలీ ఫ్యాబియేసి ఫ్యామిలీకి బిలాంగ్ అయి ఉంటుంది. దీని యొక్క మోడ్ ఆఫ్ ప్లాంట్ ఎలా ఉంటుంది అంటే ఇది ఒక క్లైంబర్. ఓకేనా? మీరు చూస్తున్న ప్లాంట్ ఇది ఈ విధంగా పైకి క్లైంబ్ అయింది అనమాట, సపోర్ట్ తీసుకొని. సో ఇది మొత్తం ఒక ఎంటైర్ ప్లాంట్ మాత్రమే. ఓకేనా? ఇది ఒక క్లైంబర్. ఓకే, ఎస్. అండ్ నౌ దీని యొక్క కలర్ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక డీప్ బ్లూ ఆర్ వైలెట్ కలర్ లో ఉంటుంది. అండ్ షేప్ వచ్చేటప్పటికి ఇది ఒక బెల్ షేప్ కనిపిస్తుంది చూడండి. ఓకేనా? ఒక బెల్ షేప్ కనిపిస్తుంది. చెప్పాలంటే ఇది ఒక దేన్ని రిజంబుల్ అయి ఉంటుంది అంటే దేనికి సిమిలర్ గా ఉంటుంది అంటే కాంచ్ షేప్డ్. అంటే సీ షెల్స్ ఉంటాయి కదా మనకి ఓషన్స్ దగ్గర, సముద్రాల దగ్గర, మనం బీచెస్ దగ్గర చూడొచ్చు. ఓకేనా? సీ షెల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ యొక్క షేప్ ని ఇది కొంచెం సిమిలర్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? మెయిన్ గా దీని యొక్క స్పెషల్ ఫీచర్ ఉంటుంది. బ్లూ బెల్ వైన్ ఫ్లవర్స్ కి ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది. మెయిన్ గా ఇది ఒక న్యాచురల్ ఇండికేటర్ గా యూజ్ చేస్తాము. ఓకే, సో పిహెచ్ అనేది మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదా, ఇది బ్లూ కలర్ లో ఉంది, వైలెట్ బ్లూ కలర్ లో ఉంది. సో దీని యొక్క పిహెచ్ వాల్యూ ఏ విధంగా ఉంటుందంటే న్యూట్రల్ గా ఆర్ బేసిక్ గా ఉంటుంది. ఓకేనా? సో దీని యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడైనా యాసిడ్ కి ఇది ఎక్స్పోజ్ అయితే ఈ ఫ్లవర్ అనేది, అప్పుడు దీని కలర్ అనేది ఏ కలర్ లోకి చేంజ్ అవుతుంది అంటే రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఇది రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. నేను అది మీకు ఒక యాక్టివిటీ రూపంలో చూపిస్తాను కూడా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ యొక్క ఫ్లవర్ ని నేను తీసి ఒక సిట్రిక్ యాసిడ్ అంటే మనకి అవైలబుల్గా ఉండే యాసిడ్ ఏంటి, లెమన్ జ్యూస్ తీసుకోండి. ఓకేనా? సో లెమన్ జ్యూస్ ని ఫ్లవర్ వేస్తే అది ఏ కలర్ లో చేంజ్ అవుతుంది, అరౌండ్ పింక్ ఆర్ రెడ్డిష్ కలర్ లో చేంజ్ అవుతుంది. సో ఇట్ ఇండికేట్స్ ద అసిడిక్ నేచర్. ఓకేనా? సో యాసిడ్ లో వేస్తే ఇది పింక్ కలర్ ఆర్ రెడ్డిష్ కలర్ లో చేంజ్ అవుతుంది, లేదా నార్మల్ గా బ్లూ కలర్ లో ఉంటుంది. దీని న్యాచురల్ కలర్ అంటే బ్లూ కలర్. ఓకేనా? ఆ టైంలో ఇది న్యూట్రల్ గా బేస్ గా ఉంటుంది అని అర్థం. ఓకే, సో మెయిన్ ఇంపార్టెంట్ స్పెషల్ ఫీచర్ ఏంటంటే పిహెచ్ ఇండికేటర్ గా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో చూడండి నెక్స్ట్ యాక్టివిటీలో నేను దీని యొక్క అసిడిక్ నేచర్ లో అప్పుడు ఇది కలర్ ఎలా చేంజ్ అవుతుందో నేను మీకు చూపిస్తా. ఓకే, సో స్టే ట్యూన్డ్.